ఐపీఎల్ 2025 మెగా యాక్షన్ గురించి బీసే అదిరిపోయే షాక్ ఇచ్చింది. కొత్త రూల్స్, కొత్త రెగ్యులేషన్స్ కొట్టేసింది. అయితే దీనిలో నేపథ్యంలోనే ఐపీఎల్ 2025లో టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని కనిపించే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. ఐపీఎల్ పాలక మండలి ప్రకటించిన రిటెన్షన్ రూల్స్ ప్రకారం ఇది సాధ్యమయ్యేలానే కనిపిస్తుంది. అయితే అందుకు ధోని ఒప్పుకుంటే వేతనంలో భారీగా కోత అయితే పడుతుంది. అన్క్యాప్డ్ ప్లేయర్గా మహేంద్ర సింగ్ ధోని ఐపీఎల్లో బరిలో దిగే అవకాశం కూడా ఉంది. అదే జరిగితే 4 కోట్లు మాత్రమే ధోని అందుకోనున్నాడు. మరో నెల రోజుల్లో ఈ విషయంపై క్లారిటీ కూడా రానుంది. అయితే ఇండియన్ ప్రీమియర్ లీగ్ మరే ఆటగాడికి దక్కని క్రేజ్ టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని సొంతమనే చెప్పుకోవచ్చు. ఈ విషయం అందరికీ తెలిసిందే. 11 సార్లు ఐపీఎల్ ఫైనల్ ఆడిన ఆటగాడు ఎవరైనా ఉన్నారా అంటే అది కెప్టెన్ కూల్ మాత్రమే. అందుకే అటువంటి ఆటగాడిని ఏ జట్టైనా ఎందుకు వదులుకుంటుంది చెప్పండి మీరే. చెన్నై సూపర్ కింగ్స్ కూడా అదే చేయాలని చూస్తోంది. ఐపీఎల్ 2025కు ముందు మెగా వేలం జరగనున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఐపీఎల్ పాలక మండలి ఒక్కో ఫ్రాంచైజీని గరిష్టంగా 6 ప్లేయర్లను రిటైన్ చేసుకునేందుకు అవకాశం అయితే కల్పించింది. రైట్ టు మ్యాచ్ కార్డు కూడా అందులోనే భాగమైంది. అంటే ఒక ఆర్టీఎం ప్లేయర్ని అట్టి పెట్టుకుంటే గరిష్టంగా 5 రిటైన్ చేసుకోవచ్చు. అలాగే ఆర్టీఎం రిటైన్ కలిపి గరిష్టంగా 6 మించి ఉండడానికి లేదు. అయితే ఐపీఎల్ ప్రకటించిన తాజా రూల్స్ చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజ్ పాలిట వరంగా మారాయి. చెన్నై సూపర్ కింగ్స్ 5 సార్లు టైటిల్ అందించిన మహేంద్ర సింగ్ ధోని ఐపీఎల్ 2024 ప్రారంభానికి ముందు కెప్టెన్సీని వదులుకున్నాడు. యువ ప్లేయర్ రుతురాజ్ గైక్వాడ్కు సారథ్య బాధ్యతలు అప్పగించాడు. దీంతో ఆ సీజన్లోనే అతడు క్రికెట్ గుడ్ బై చెప్తాడని అంతా భావించారు. కానీ గత సీజన్లో ధాటిగా బ్యాటింగ్ చేసిన ధోని వింటేజ్ మహీని గుర్తుకు తెచ్చుకాడు. అయితే దీంతో అతడు మరో సీజన్ ఆడతాడనే అంచనాలు నెలకొన్నాయి. వీటికి ఊతం ఇచ్చేలా ఐపీఎల్ రూల్స్ కూడా మారిపోయాయని చెప్పుకోవచ్చు. 43 ఏళ్ల మహేంద్ర సింగ్ ధోని టాప్ రిటెన్షన్ ఆటగాడిగా జట్టులో ఉండాలని కోరుకోవటం లేదు. ఎందుకంటే అతడికి బదులు మరో యువ ఆటగాడిని అట్టిపెట్టుకుంటే సిఎస్కే భవిష్యత్తు మెరుగ్గా ఉంటుందని అతడు భావిస్తున్నాడు. కానీ ఐపీఎల్ కొత్త రూల్స్ ధోని తన ప్రణాళికలు మార్చుకునేలా చేశాయి. ఎందుకంటే ఈసారి కెప్టెన్ అన్క్యాప్డ్ ప్లేయర్గా ఆడే అవకాశం ఉంది. ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ తీసుకొచ్చిన నిబంధనల ప్రకారం అంతర్జాతీయ క్రికెట్ గుడ్ బై చెప్పిన 5 ఏళ్లు గడిచిన ప్లేయర్ని అన్క్యాప్డ్ ప్లేయర్గా భావించనున్నారు. దీంతో ఈసారి ధోనిని ఆ కోటాలైన జట్టులు అట్టిపెట్టుకోవాలని సిఎస్కే అయితే భావిస్తుంది. ఇందుకు ధోని కూడా అంగీకరించినట్లు తెలుస్తుంది. ధోని అన్క్యాప్డ్ ప్లేయర్గా ఆడాల్సి వస్తే అతడికి దక్కే మొత్తంలో భారీగా కోత పడనుంది. ఐపీఎల్ 2024 గాను మహి 12 కోట్లు అందుకున్నాడు. అయితే అన్క్యాప్డ్ ప్లేయర్గా బరిలో దిగితే మాత్రం 4 కోట్లు మాత్రమే పొందాల్సి ఉంటుంది. అంటే గత సీజన్తో పోలిస్తే ఏకంగా 8 కోట్లు తక్కువ. తనకు దక్కే మొత్తం గురించి ధోని ఆలోచిస్తాడా అంటే దాదాపుగా ఆలోచించకపోవచ్చు. జట్టు అవసరాల దృష్ట్యా తాను బరిలో ఉండాలనుకుంటే ధోని అన్క్యాప్డ్ ప్లేయర్గా బరిలో దిగడం ఖాయం. లేదా గాయాలు తగ్గకపోతే మాత్రం రిటైర్మెంట్ ప్రకటించడం కూడా ఖాయమని చెప్పుకోవచ్చు. అయితే ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ ఫ్రాంచైజీలకు రిటెన్షన్ లిస్ట్ ఇవ్వడానికి గడుపు ఏది కూడా ఇచ్చింది. అక్టోబర్ 31వ తేదీ సాయంత్రం 5 గంటల లేపు అట్టిపెట్టుకున్న ఆటగాళ్ల జాబితాను తమకు ఇవ్వాలని ఫ్రాంచైజీల యాజమాన్యం ఆదేశించింది. దీంతో మరో నెల రోజుల్లోనే ధోని భవిష్యత్తు ఏంటనేది భవిష్యత్తుకు అయితే ప్రశ్నకు సమాధానం అయితే రానుంది. అయితే సిఎస్కే గాను మహేంద్ర సింగ్ ధోని అన్క్యాప్డ్ ప్లేయర్గా 4 కోట్లకే రిటైన్ అవడం మీరేమనుకుంటున్నారో కామెంట్ బాక్స్లో పించండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ ప్లస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.